మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. మరి 6వ తేదీ ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ బిట్‌లనైతే చూసేద్దామండి. మరి ఇది హార్డ్‌గా ఉందా? మరి ఈజీగా ఉందా? అన్నది మీరే కామెంట్ చేయండి. ఎన్‌ఈపీ విద్యా విధానము ఏ విధంగా ఉంది అని అడగడం జరిగింది. 5334 కింద ఉంది. నెక్స్ట్ సైకిల్ నేర్చుకున్న అమ్మాయి స్కూటర్ నడపడం ఏ బదలాయింపు అని అడగడం జరిగిందండి. అనుకూల బదలాయింపు. అదేవిధంగా శారీరక వయస్సు 10 సంవత్సరాలు, మానసిక వికాసం ఇచ్చి ప్రజ్ఞాలబ్ధి కనుక్కోమన్నాడండి. మరి ప్రజ్ఞాలబ్ధి సూత్రం తెలుసు కదండి. మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 అండి. మరి బండూరా పరిశీలన సిద్ధాంతంలో మొదటి సోపానం ఏది అని అడిగాడండి. అవధానం అండి. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథాన్ని అడిగాడండి. బ్రోనర్ అండి. స్కఫోల్డింగ్ గురించి అడిగాడు. ఆన్సర్ వైగాటస్కి. వికాస సూత్రాలలో కానిది అని అడిగాడండి. మరి ఆప్షన్స్ని బట్టి మనం తీసుకోవాలండి. మరి ఆర్టీఏ యాక్ట్ సెక్షన్ 3లో ఏమిచ్చాడు అంటే ఉచిత నిర్బంధ విద్య గురించి ఇవ్వడం జరిగిందండి. టెర్ల్ అంటే ఏమిటి? టీచింగ్ అట్ ద రైట్ లెవెల్ అండి. ఇప్పుడు 3వ తరగతి నుంచి 3, 4, 5 తరగతులకి ఉపయోగిస్తున్నటువంటి పద్ధతి టెర్ల్ మెథడ్ని ఉపయోగిస్తున్నారండి. రెమెడియల్ టీచింగ్ కింద టెర్ల్ని వాడుతున్నారు. అదే 6, 7, 8 తరగతులకైతే అంటే 9, 10 కూడా అండి. ఈ తరగతులకైతే లిప్ అండి. లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ అండి మరి 10వది బడిలోని వాతావరణానికి బడి బయట వాతావరణానికి కూడా తెలియజేసింది మనకి ఎన్సిఎఫ్ 2005 అండి. అదేవిధంగా భాట్య ప్రజ్ఞామాపన అనేది ఎటువంటి ప్రజ్ఞామాపని అని అడిగాడు. అశాబ్దిక ప్రజ్ఞామాపని అండి. నెక్స్ట్ కౌమార దశ లక్షణం అడిగాడండి. అదేవిధంగా టర్నల్ సిండ్రోమ్ అనగా అడిగాడండి. టర్నల్ సిండ్రోమ్. నెక్స్ట్ కుటీరము అనగా అని అర్థం అడిగాడండి. కుటీరము అంటే గృహం అండి. గృహము. మరి చంపకమాలలో గణాలు ఎన్ని ఉంటాయి? ఇది ఫస్ట్ రోజు ఎగ్జామ్ స్టార్ట్ అయిన మొదటి రోజు కూడా సేమ్ క్వశ్చన్ అడిగాడండి. నజబజ్జ జజర 4 గణాలు. ప్రతి పాదంలో 4 గణాలు ఉంటాయి. మరి పద్యంలో అయితే 16 గణాలు ఉంటాయని చెప్పుకున్నాం. మరి అదే క్వశ్చన్ ఇక్కడ అడిగాడండి. నెక్స్ట్ ఒక సామెత ఇచ్చాడంటండి. జాతీయం, నానార్థాలు, పర్యాయ పదాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ధ్వని తీవ్రతకు ప్రమాణాలు ఏంటి అని అడిగాడండి. డెసిబల్స్ అండి. ఈ ధ్వని తీవ్రత అనేది కంపన పరిమితి మీద ఆధారపడి ఉంటుందండి. మరి సాధారణ శ్వాసలో ధ్వని తీవ్రత 10 డెసిబల్స్ అండి. అదే గుసగుసలకైతే 30 డెసిబల్స్, సాధారణ సంభాషణకైతే 60 డెసిబల్స్, ట్రాఫిక్ అయితే 70 డెసిబల్స్, ఫ్యాక్టరీ నుంచి వచ్చే శబ్దానికి 80 డెసిబల్స్ అండి. నెక్స్ట్ బొడ్డుపున్న చెట్లు ఏ అడవుల్లో పెరుగుతాయని అడిగాడండి. మరి మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరి కామెంట్ చేయండి. వాయు కాలుష్యం తగ్గించటకు ఏ ఇంధనం వాడాలి? సిఎన్జి అండి. సిఎన్జి అంటే కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అండి. నెక్స్ట్ అండి వాతావరణం మార్పులపై స్వీడన్లో ప్రసంగించినటువంటి వ్యక్తి పేరు గ్రేట్ డెన్నర్బర్గ్ అండి. గ్రేట్ డెన్నర్బర్గ్. నెక్స్ట్ అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ ఉందంటే అమరావతిలోని పల్నాడు జిల్లాలో ఉందండి. నెక్స్ట్ గణరాజ్యాలను జయించిన వంశం ఏదని అడిగాడండి. అదేవిధంగా 1/x మరియు 1/yలు విలోమానుపాతంలో ఉంటే XYలు ఏ అనుపాతంలో ఉంటాయి అని అడగడం జరిగిందండి. నెక్స్ట్ పీఈటీలు నైలాను, రేయాను, పాలిస్టర్ మరి వీటికి ఎలా మ్యాచింగ్ చేయాలన్నది మరి 8వ తరగతిలో ఉందండి. నైలాన్ పారాచూట్లు, పాలిస్టర్ అయితే డ్రెస్సెస్, పీఈటీ అంటే బాటిల్స్, రేయన్ అయితే కార్పెట్లు అండి. ఈ విధంగా మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. టైలర్ మిషన్ సూది చలనాలు అంటే మార్నింగ్ సెషన్లు ఈ 2 వచ్చాయండి. పదునైన దంతాలు, బలమైన నమ్మలే దంతాలు గలవి ఏంటి అని అడిగాడండి. అదేవిధంగా ట్రెపీజియం వైశాల్యం ఇచ్చాడండి. ఇచ్చి భుజాల కొలతలు కూడా ఇచ్చి చతుర్భుజ వైశాల్యంతో కంపేర్ చేస్తూ చతుర్భుజ వైశాల్యాన్ని కనుక్కోమన్నారండి. మరి ఇది ట్రెపీజియం వైశాల్యం తెలియాలండి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇంటర్నెట్ లాంగ్వేజ్ ఏంటి అంటే HTML అండి. మరి HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండి. పూర్తి వివరణతో చేస్తున్నామండి. మరి వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా పాచికల సంభావ్యత కూడా ఇవ్వడం జరిగిందండి. 8వ తరగతిలో ఉంటుంది. అదేవిధంగా మొదటి 5 సహజ సంఖ్యల యొక్క మధ్యగతాన్ని ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా స్తంభం పొడవు ఇచ్చి నీడలు కనుక్కోమన్నాడండి. ఇప్పుడు త్రికోణమితిలో ఉంటుంటున్నాయి కదండి. ఆ విధంగా అంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ కర్ణము స్క్వేర్ ఉంది కదా. ఆ ప్రకారంగా స్తంభం పొడవు నీడ ఆ లెక్కలు అయితే చేయాల్సి ఉంటుందండి. ఎక్స్ అనేది 42/23 అయితే ఎక్స్ యొక్క విలోమం ఏంటి అని అడిగాడండి. అంటే రివర్స్ 23/42 అండి. అంటే సంకలన విలోమం అంటే 23/42 అండి. అదే
సారీ అండి, సంకలన విలోమం అంటే -42/23 అండి. అదే గుణకార విలోమం అడిగాడు అనుకోండి 23/42 అండి. మరి 3 సంవత్సరాల లోపు పిల్లల్లో ఏర్పడే భావన ఏంటి అని అడిగాడండి. అదేవిధంగా దినోత్సవాలండి. దినోత్సవాల్లో భాగంగా చైల్డ్ ప్రొటెక్షన్ డే అని ఇవ్వడం జరిగిందండి. చైల్డ్ ప్రొటెక్షన్ డే. హైపోగ్లానియా ఏ వైకల్యంతో ఈ యొక్క వ్యాధి వస్తుంది? హైపోగ్లానియా. అదేవిధంగా నిరక్షరాస్యతకు నిర్వహించే పరీక్ష ఏంటి అంటే అశాబ్దిక పరీక్ష అండి. అదేవిధంగా సాంఘిక అభ్యసన సిద్ధాంతంకు వర్తించనిది ఏంటి అంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతం అంటే బండోర. దానికి సంబంధించినటువంటి మొత్తం 4 పాయింట్లు ఇచ్చి ఒక పాయింట్ని వేరు చేయమన్నాడండి. అదేవిధంగా 11 × 1 = 11 11 × 11 = 121 ఈ విధంగా ఇచ్చి ఇది ఏ విలువ అని అడిగాడండి. వినోదపు విలువ అండి. 2 పూరక కోణాల వ్యత్యాసం 24 డిగ్రీలు అయినా ఆ పూరక కోణాలు ఏమిటి? అసలు పూరక కోణాలు అంటే ఏమిటంటే 2 కోణాలు మొత్తం 2 కలిస్తే మొత్తం 90 డిగ్రీస్ అవ్వాలండి. అందులో రెండాటికి భేదం చూస్తే 24 అవ్వాలి. 2 కలిపితే 90 అవ్వాలండి. ఈ విధంగా ఉంటుందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.